సో వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ సిటీ హెడ్లైన్స్ చూద్దాం. కేరళలోని ముట్టతోర రోడ్ షోలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీ, సీఎం పినరయి విజయన్ ఇద్దరు ఒకటేనని విమర్శ. అమరావతికి చారిత్రాత్మక రోజు, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అధికారిక ముద్ర. రాజధాని విషయంలో కేంద్రం పాత్ర ఉండదు, ఇదంతా ట్రాష్. తీర్మానం పేరుతో ఈ డ్రామాలు ఎందుకని ప్రశ్నించిన మాజీ సీఎం జగన్. సామాన్యుడిపై మరోసారి పెరిగిన ధరల భారం, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై ఒక్కసారిగా ₹195 పెంపు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేడు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు ఉన్నారు. అమరావతి బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. ఉదయం అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చల్లో ఎంపీలు పాల్గొన్నారు. చర్చ తర్వాత అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు. महोदय, मैं माननीय गृह मंत्री जी की ओर से प्रस्ताव करता हूं कि आंध्र प्रदेश पुनर्गठन अधिनियम 2014 का संशोधन करने वाले विधेयक को पुनः स्थापित करने की अनुमति दी जाए. नित्यानंद जी, मेरे मित्र पर अटेंशन रहा करो. प्रश्न ये कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए. जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ, हाँ वालों के पक्ष में अनुमति प्रदान की जाती है. माननीय मंत्री जी, अब विधेयक पुनर्स्थापित करें. माननीय अध्यक्ष महोदय, मैं विधेयक पुनर्स्थापित करता हूँ. माननीय सदस्यगण, जिन्हें आज नियम 377 के अधीन मामले उठाने की अनुमति दी गई है, वे व्यक्तिगत रूप से अनुमोदित पाठ सभा पटल पर रख सकते हैं. प्रश्न यह है कि खंड 2 विधेयक का अंग बने. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. खंड 2 विधेयक का अंग बना. प्रश्न यह है कि खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक का अंग बने. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक के अंग बने. मंत्री अब यह प्रस्ताव करे कि विधेयक को पारित किया जाए. महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए. प्रश्न यह है कि विधेयक को पारित किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ. सर, आइटम नंबर 9. రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించిన వేళ ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు కేవలం ఒక డ్రామా అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి, నిజాయితీ లేదని, కేవలం దోపిడీ చేయడమే లక్ష్యంగా ఈ అడుగులు వేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని, అది కేవలం రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని జగన్ తెలిపారు. 1,00,000 ఎకరాల్లో మౌలిక వసతుల కోసం 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్నారు ఆయన.
ప్రజలను తప్పుదోవ పట్టించడానికే బాహుబలి సెట్టింగ్లు, మాస్టర్ ప్లాన్లు పేరుతో కాలయాపన చేస్తున్నారని చెప్పుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణ గురించి మాట్లాడ్డా? తెలియదా ఈయనకేమన్నా? తెలుసు, కానీ డ్రామా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డ్రామా అంతా ఎందుకు? తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే. 3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా, దాన్ని పక్కదోవ పట్టించేట్టుగా, దాన్ని ఏదో విప్లవాత్మకంగా తీసుకొని వస్తానట్టుగా ఓ బిల్డప్, దానికి ఒక కథ, ఎందుకు అదంతా చేస్తా ఉన్నాడంటే తన అవినీతి నుంచి టాపిక్ డైవర్ట్ చేశాను. నేను సూటిగా చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, 2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా, 2014 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఆయన 5 ఏళ్ళు మళ్ళీ మధ్యలో. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన అక్కడ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ ముట్టుతార నిర్వహించిన భారీ రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై, కేరళ సీఎం పినరయి విజయన్పై ఆయన నిప్పులు చెరిగారు. మోడీకి పినరయి విజయన్కు మధ్య పెద్దగా తేడా లేదని, ఇద్దరూ కలిసి కేరళ భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. కేరళ ప్రజలు విద్యావంతులని, మతతత్వ శక్తులకు ఇక్కడ తావు లేదని స్పష్టం చేశారు రేవంత్. Brother, there is no difference between Narendra Modi and Pinarayi Vijayan. So Kerala people are intelligent people, Kerala people are educated people. They have never allowed communal people into Kerala. They have marginalized communalists. They have marginalized RSS and BJP forces. They could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take the bait. He wanted to come, he wanted to kidnap your Kerala future through Pinarayi Vijayan. He is trying to kidnap your youngsters' future. He is trying to kidnap everything from Kerala through Pinarayi Vijayan. That is why BJP people are trying to transfer their vote in Thiruvananthapuram and Kerala. Why? Because they don't want to win Rahul Gandhi and Gandhi family and UDF in Kerala. If UDF is going to win in Kerala, the government is going to implement welfare and guarantees. There is no industries. There is no any other development to create employment to Kerala youth. Now this is the time to take Kerala people have to decide to vote. Who is going to develop your state? Who is going to develop industries in Kerala? Who is going to get investments from other places to Kerala? సామాన్యుడిపై ధరల భారం మరోసారి మోపబడింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాలతో సతమతమవుతున్న జనానికి ఆయిల్ కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఒక్కో సిలిండర్పై ఏకంగా ₹195 పెంపు విధిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ₹2078కు చేరగా హైదరాబాద్లో ఇది ₹2300 మార్కును దాటేసింది.
మార్చి 7న ఇప్పటికే 115 రూపాయలు పెంచగా తాజాగా మరో 195 రూపాయలు భారం పడింది. అంటే కేవలం ఒక నెల లోపే కమర్షియల్ గ్యాస్ ధర ఏకంగా 310 రూపాయలు ఎగబాకింది. భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు డిమాండ్ చేశారు. జాతీయ జెండా రూపకల్పన చేసిన చారిత్రాత్మక రోజును పురస్కరించుకుని అంబర్పేటలోని తన నివాసంలో విహెచ్ మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ సూచనతో దేశానికి అద్భుతమైన గుర్తింపు తెచ్చిన పింగళి వెంకయ్యను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని ఆయన కోరారు. జూలై 1947 అంటే ఆగస్టులో వచ్చింది. 15th ఆగస్టు మన స్వాతంత్రం వచ్చింది. దానికంటే ముందే ఈ జెండాను ఆవిష్కరించి అందులో అశోక చక్రం పెట్టవడం జరిగింది. ఆ తర్వాత 2009లో ఆ రోజులలో మరి ఏది కేంద్రంలో మా ప్రభుత్వం ఉండే ఆయనకు ఆనర్ చేయడానికి ఆయనది ఏదైతే స్టాంపు తయారు చేయాలని స్టాంపు మీద ఆయన బొమ్మ వేయడం జరిగింది. ఆ తర్వాత ఆలోచన వచ్చింది ఏదో ఎట్టి పరిస్థితుల్లో 2009లో భారతరత్న ఇవ్వాలనేది ఒక ఆలోచన కూడా వచ్చింది. కానీ అది పెండింగ్ ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారు తిరంగా ర్యాలీ అంటున్నాడు. ఎక్కడ కూడా తిరంగా ఉండాలి అనేది ఆయన ఆలోచన మంచిదే. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత తిరంగా జెండా గురించి చర్చ జరుగుతూ ఉన్నది. కానీ ఆ తిరంగా జెండా, జాతీయ జెండా తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య గారికి గుర్తింపు లేదు. అప్పుడే మేము అనుకున్నాం ఆయనకు భారత రత్న ఇవ్వాలని. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం, ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పనిసరిగా ఆయనకు భారత రత్న ఇవ్వాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే తిరంగా ర్యాలీ జరుగుతున్నది కానీ తిరంగాను తయారు చేసిన వ్యక్తికి న్యాయం జరుగుతలేదనేది నా ఉద్దేశం. అందుగురించి తప్పనిసరిగా మేమే కాదు, రాష్ట్ర ప్రభుత్వంతో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా, ఎవరితో రేవంత్ రెడ్డి గారు మీరు కూడా రాయాలి. అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడిని, అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా. ఎందుకంటే ఓ తెలుగువాడుగా భారతదేశంలో ఆనాడు స్వాతంత్రంలో పోరాడే సమయంలో జాతీయ జెండా ఎన్నో రోజులు కూర్చొని తొరవారి ఇళ్లలో కూర్చొని అక్కడ అగ్రికల్చర్ రీసెర్చ్ చేస్తూ మహాత్మా గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దేవిసీమ ప్రజల ఆరాధ్య దైవం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ లంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నేడు తెల్లవారుజామున 5 గంటల నుంచి అమ్మవారికి విశేషమైన అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. ఈ వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు చేశారు. లంకమ్మవారి దేవస్థానం గ్రామ దేవత లంకమ్మవారు వైభవంగా గ్రామోత్సవం జరిగి త్వరలో కొద్దిసేపు క్రితం వస్తున్నారు. ఈ కార్యక్రమం భక్తుల సహకారంతో మా చైర్మన్ గారు, ధర్మకర్తలు, ఆసాదులు, సిబ్బంది, పోలీస్ వారి సహకారంతో ఈ కార్యక్రమం వైభవం చేస్తున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే సుమారు ఇప్పటికి 10,000 మంది దాకా వచ్చి ఉంటారు భక్తులు. ఇంకా రావడానికి కూడా సాయంకాలం దాకా రాత్రి మొత్తం మంది ఒక 50-60 మంది వస్తారు. ఆ భక్తులందరికీ మేము అయితే ఈ సాయంత్రం నైట్ వరకు కూడా అనేక రకాల కార్యక్రమాలతో మన అమ్మవారి మహోత్సవం అత్యంత అద్భుతంగా వైభవంగా జరపబడుతుంది. అలాగే అన్నదానం ఇవన్నీ కూడా ఒక్క పావు గంట 20 నిమిషాల్లో మహా అన్నదానం కూడా ప్రతి పౌర్ణానికి జరిగే అన్నదానం ఇప్పుడు ప్రారంభోత్సవం కాబడుతుంది. అలాగే అనేక మంది ప్రముఖులు అమ్మవారిని పొద్దున్న నుంచి దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ రాత్రి అంతా కూడా అమ్మవారి జాతర మహోత్సవంలో అనేక రకాల కార్యక్రమాలు, పేతాళ వేషాలు, అనేక రకాల కార్యక్రమాలు, వనదేవతల వేషాలు, అట్లాగే పోతురాజులు, ప్రభలు, గడపిందులు, అనేక రకాల కార్యక్రమాలతో మనం చాలా గొప్పగా ఈ ఉత్సవాన్ని చేసుకుంటున్నాం. మా కమిటీ సభ్యులు కూడా వాలంటీర్ లాగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ సాక్షిగా రిటైల్ చికెన్ వ్యాపారులు సమర శంఖం పూరించారు. పౌల్ట్రీ కంపెనీలు తమ మార్జిన్ను భారీగా తగ్గించడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర రిటైల్ చికెన్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. గతంలో 26% ఉన్న మార్జిన్ను ఏకంగా 10% తగ్గించడం వల్ల తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధర్నాకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మద్దతు ప్రకటించారు. పౌల్ట్రీ కంపెనీల దౌర్జన్యం ఆపకపోతే నగర వ్యాప్తంగా చికెన్ షాపులను నిరవధికంగా బంద్ చేస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు జి రాజు హెచ్చరించారు. ఈ చికెన్ షాప్ ఇలాగే ఐక్యతంగా ఉండనుకోనా, ఈ ఐక్యతను చూసి ఖచ్చితంగా ఎవరైనా సరే కానీ దిగి రావాల్సిందే, దిగి వచ్చేసి వీళ్ళకి మార్జిన్ ఇవ్వాల్సిందేనా. ఇలా ఈ ఇందిరా పార్క్ దగ్గర వచ్చి చేస్తున్న ధర్నా చూసి మా ఉప్పల్ ఎమ్మెల్యే గారు బండారి లక్ష్మణ్ వచ్చి వీళ్ళకి మద్దతు తెలిపారన్న. అన్న ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే, ఖచ్చితంగా నేను ఈ సమస్యని, ఈ మార్జిన్ పెంచడానికి నేను వెళ్ళి ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడి దీన్ని పరిష్కరిస్తానని చెప్పి అన్నారన్న. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఎమ్మెల్యే బండారి లక్ష్మణ్ గారు సాయం చేస్తారు. ఖచ్చితంగా మార్జిన్ ఖచ్చితంగా వస్తుందన్న. అన్ని షాపులు క్లోజ్ చేసిరు, ఒకటే ఒక కంపెనీ వాళ్ళు ఓపెన్ చేసిరు. ఆ కంపెనీ వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేసి నిర్ణయం వెనక్కి తీసుకొని మాకు మద్దతు తెలపాలని ఆ కంపెనీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే మీ వల్లనే మేము బతుకుతున్నాం సార్. ఈ రోజు కూడా మీరు కూడా మాకు మద్దతు ఇవ్వాలి. కానీ ఏదైతే వెన్కప్ కంపెనీ ఉందో వాళ్ళు నిరంకుశంగా, నిర్దాక్షిణ్యంగా మా పొట్ట కొడుతుర్రు, మా నడుములు ఇరగొడుతుర్రు. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి మమ్మల్ని మీ దగ్గర పిలిపించి మాట్లాడి మాకు ఏం మార్జిన్ కావాలనో ఇస్తారని ఆశిస్తున్నాం. ఆశించి వాళ్ళు ఒకవేళ ఈయన పక్షంలో గవర్నమెంట్ జోక్యం చేసుకొని గవర్నమెంట్ వీళ్ళని కట్టడి చేసి మాకు మార్జిన్ వచ్చే విధంగా ఇన్ని 4 లక్షల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి గవర్నమెంట్ వేడుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు 26 రూపాయలు ఉండే సార్, 20 ఏళ్ల నుంచి. ఈ మధ్యలో 16 రూపాయలకు తీసుకొచ్చిర్రు. ఆ 16ని మాది మళ్ళీ మాకు యథావిధిగా 40 రూపాయలు చేయాలని. తెలంగాణ రాష్ట్రంలో మాంసం ప్రియులకు చికెన్ దొరకడం కష్టతరంగా మారింది. పౌల్ట్రీ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపుల బంద్కు ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, దమ్మాయిగూడ నుంచి కుక్కట్పల్లి వరకు ప్రధాన రహదారుల వెంట షాపులన్నీ మూతపడి కనిపిస్తున్నాయి. గతంలో కేజీకి 20 రూపాయలుగా ఉన్న కమిషన్ మార్జిన్ను కంపెనీలు ఒక్కసారిగా 8 రూపాయలకు తగ్గించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న వైఎస్ జగన్ పాలన రాష్ట్రానికి మరోసారి అవసరమని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ చెప్పుకొచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ కార్యాలయంలో పాలకవర్గ సభ్యులను ఆయన సన్మానించారు. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేసి జగన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. పంచాయతీ పాలకవర్గం రేపుతో ముగుస్తున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వార్డు మెంబర్లకి, సర్పంచ్లకి వీళ్ళందరినీ కేకేసి ఈరోజు వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. ఏ విషయంలో అయినా నిబద్ధతగా పనిచేసిన మా పంచాయతీ వార్డు మెంబర్లకి, సర్పంచ్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ముఖ్యంగా దీని కారకులైన ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన కారకులు గాజుల గోపి గారికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మీరందరూ మనస్ఫూర్తిగా కలిసి ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారికి మనం మంచిగా పనిచేయాలని, పేదవాడికి ఉపయోగపడే ప్రభుత్వం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాల్సింది. ఆ పనిలో మీరు అన్ని రకాలుగా సహకరిస్తారు. తనపై అసత్య కథనాలు రాస్తున్నారంటూ ఓ మీడియా తీరుపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నిప్పులు చెరిగారు. గన్మెన్ల వ్యక్తిగత వివాదాలను తనకు ఆపాదించడంపై మండిపడ్డారు. ప్రస్తుతం ఇదే గన్మెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద పనిచేస్తున్నారని, మరి ఆయన పేరు రాసే ధైర్యం ఉందా అని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు కంటే ముందు తన మీడియాతోనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలియజేశారు. మనుషుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళు అదో రకమైన సైకోయిజంతో బిహేవ్ చేస్తూ ఉంటాం. గత 20 నెలలకు ముందు నేను మంత్రిగా చేసిన తర్వాత ఇదే ఎల్లో మీడియా 2 సంవత్సరాల పాటు ఒక ఇష్యూని నా మీద డ్రైవ్ చేసింది. 2 సంవత్సరాల పాటు నేను మంత్రిగా, జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు నా మీద డ్రైవ్ చేసింది ఒక ఇష్యూ. ఏదో నా గన్మ్యాన్, నా దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గన్మ్యాన్ తాలూకు వ్యక్తిగత గొడవలు ఉంటే అది నా మీదకి వృద్ధి అత్యంత హీనంగా మాట్లాడితే మా మంత్రి దాడిశెట్టి రాజా అని. సరే అయిపోయింది, మా అధికారం పోయింది, 20 నెలలు అయింది. మళ్ళీ ఈరోజు పేపర్ చూస్తే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అని చెప్పి ఎత్తుకుని అసహ్యంగా అన్నమాట. భోజనం చేసేవాడు ఎవడో అలాంటి మాటలు మాట్లాడడం. మానవ విసర్జనలు తినేవాళ్ళే అలా మాట్లాడతారు ఎవరన్నా. గుంటూరు జిల్లా నూతన సారథి వచ్చేశారు. జిల్లా కలెక్టర్గా సాయికాంత్ వర్మ ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన గుంటూరు జిల్లాకు సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టంగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నా పేరు సాయికాంత్ వర్మ. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న జిల్లా మన గుంటూరు జిల్లా. ముఖ్యంగా మన తెలుగువారి అందరి కళ, ఆంధ్రుల కళ అమరావతిని మన జిల్లాలోనే నిర్మించుకుంటున్నాం. అలాంటి ఒక ముఖ్యమైన జిల్లాకి కలెక్టర్గా రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా మన జిల్లాలో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి వారి సూచనల మేరకు జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రయత్నించారు. గుంటూరు మిర్చి యార్డ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యంపై కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. గత 16 నెలలుగా కాటా కూలీ పెంచకపోవడంతో తమ జీవనం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా అధికారులు ఎందుకు అమలు చేయడం లేదని వేమాన్లు ప్రశ్నిస్తున్నారు. యార్డ్ చైర్మన్, సెక్రటరీల తీరుపై మండిపడుతూ వెంటనే తమ సమస్య పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2006 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కాటా కూలీ 20% పెరుగుతూ వచ్చింది. అదే క్రమంలో 2024లో పెరగాల్సిన కాటా కూలీ ఎగుమతిదారులు వాళ్ళకి మార్కెట్ కమిటీ అధికారులకు కానీ ఎగుమతిదారులకు కానీ ఎన్నిసార్లు అభ్యర్థులు ఎంచుకున్నా కానీ మార్కెట్ కమిటీ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నామమాత్రంగా 2 సార్లు మీటింగ్ చేసి ఆ కాటా కూలీని కాలయాపన చేశారు. సుమారుగా 16 నెలలు కాటా కూలీని మేము పెరగాల్సిన కాటా కూలీని మేము నష్టపోయాము. ఈ నష్టపోయిన క్రమంలో మేమందరం కలిసి గతంలో మొన్న
డిసెంబర్ 3వ తారీఖున గ్రీవెన్స్లో ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి మేము గ్రీవెన్స్లో అభ్యర్థన చేసుకున్నాం. దాని ప్రకారంగా గ్రీవెన్స్లో జాయింట్ కలెక్టర్ గారు ఎగుమతిదారులను మాకు కలిపి జాయింట్ మీటింగ్ వేసి ఆ కాటా కూలీని పెంచడం జరిగింది. 21/1/2026న ఈ కాటా కూలీ పెరిగిన ఉత్తర్వులను సదరు మార్కెట్ కమిటీ అధికారుల ద్వారా మాకు అందజేసి ఉన్నారు. మార్కెట్ కమిటీ అధికారులు మాకు ఇచ్చిన కాడి నుంచి ఎగుమతిదారులందరికీ తెలియపరిచి ఈ ₹5.08 గతంలో ₹2.43 ఉన్న కాటా కూలీని, ₹4.23 ఉన్న కాటా కూలీని ₹5.08గా పెంచడం నిర్ణయించారు జేసీ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎగుమతిదారులు అటువంటి కాటా కూలీని చెల్లించటం లేదు. కానీ తర్వాత ఎగుమతిదారులతో మేము కొంతమంది చర్చించుకున్నాక ఎగుమతిదారులు కొంతమంది మా అభ్యర్థనను మన్నించి సుమారు 73% ఉన్న ఎగుమతిదారులు అంటే సుమారు 100కి 73 మంది. గుంటూరు జిల్లా కొత్త కలెక్టర్ సాయికాంత్ వర్మ బాధ్యతలు చేపట్టిన వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. గుండరావుపేట స్వర్ణ వార్డు పరిధిలో స్వయంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మంచానికే పరిమితమైన దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2.53 లక్షల మందికి 110 కోట్లకు పైగా పింఛన్ల పంపిణీ సాఫీగా సాగుతుందని వర్మ వెల్లడించారు. కలెక్టర్ గారమ్మా ఆకాశ